నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సాదిక్ ఖాన్ వెనుక ఉన్న ముఠా సంగతి తేల్చాలి. శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు. మహిళలు తిరగబడితే కూటమి అడ్రస్ గల్లంతవడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా నైజాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోడీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్న రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు వెల్లడి. ఆపద్ బాంధవుడు పద్మ విభూషణ్ చిరంజీవి మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో కందుల దుర్గేష్. మన ప్రాంతంలో కూడా లవ్ జిహాదీ కేసు నమోదు కావడం చాలా దురదృష్టకరమని, నిందితుడు సాదిక్ ఖాన్ ఒక్కడు ఈ విధంగా చేయలేదని, అతడి వెనుక ఉన్న వ్యక్తులు ముఠాపై కూడా చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, ఈ సంఘటనలో సౌజన్య భర్తకు ఇంజెక్షన్ చేసి సాదిక్ చంపేశాడని లేఖ కూడా లభ్యమైందని తెలిపారు. అతనికి ఇంటర్నేషనల్ స్థాయిలో లింకులు ఉన్నాయని, ఇతనికి ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని, మతం తీసుకోవాలని నుకరాజు కుటుంబం ఒత్తిడి చేశాడని ఆరోపించారు. దీనిని బయటపెట్టాల్సిన అవసరం పోలీసు శాఖపై ఉందని, ఈ విషయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు సీరియస్గా పనిచేయాల్సి ఉందన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే హోంమంత్రి, డీజీపీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ ఇటువంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని, సాదిక్ ఖాన్కు కఠిన శిక్ష పడేలా చేయాలని కోరుతూ అన్ని జిల్లాల్లో ఎస్పీలకు వినతి పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, కాలెపు సాయిరాం, మద్దిపాటి స్వర్ణరజని, వీరవీరాంజనేయులు, తనబుద్ధి భాస్కర్, గుర్రాల వెంకట్రావు, యానాపు యేసు, నందివాడ సత్యనారాయణ, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల మీద ఎలా అయితే పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్ ఈవేళ దీని మీద కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వీళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీని మీద. ఆలుమా ఉగ్రవాదులు కాకినాడలో దొరికారు. జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు పెద్దాపురంలో దొరికారు. కానీ అప్రమత్తంగా ఉండవలసినటువంటి పోలీసులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహాదీ బయటకు వచ్చింది. అంటే ఈ ఆలుమా తీవ్రవాదులు ఆల్రెడీ కొన్ని కోట్ల నగదు బంగారం తీసుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, ఇంటి మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటి ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుని కూడా హతమారుస్తానని బెదిరించడం. ఎంత అఘాయిత్యానికి అతను పాల్పడ్డాడో, కఠినంగా వ్యవహరించాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచన మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన ఇద్దరు హిందూ కుటుంబాలను చంపేశారు. బయటికి ఎక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు హిందువుల్ని బంగ్లాదేశ్లో. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్లో ఎలాగా లేదు, పాకిస్తాన్లో ఎలాగా లేదు. భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోవడం అంటే దీన్ని అసలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మేము దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది మా పార్టీ ఈవేళ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈవేళ అన్ని ఎస్పీలకు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, దీన్ని సీరియస్గా తీసుకుని ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది మా యొక్క ఆలోచన. ఈ విధంగా
ప్రభుత్వం వెంటనే డీజీపీ హోంమంత్రి దీని మీద వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో మహిళలు యువతులకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. అర్ధరాత్రి కాదు, పట్టపగలే మహిళలు యువతులు బయట తిరగడానికి భయపడుతున్నారని అన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్ వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చుమీరాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మహిళలు, ఆడపిల్లల సంరక్షణకు మాజీ ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి ఘటన నగరానికి మాయని మచ్చగా మిగిలిందన్నారు. ఇటీవల పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహిళలు భయపడే పరిస్థితులు వచ్చాయంటే ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలన్నారు. రాజనగరం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సిహెచ్ ఉమామహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నగర మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, గాండ్ల తేలుకుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, కొండపూడి లక్ష్మీ శిరీష, దేవులపల్లి సరితారాణి, పసుపులేటి దుర్గాదేవి, నిడుబోలు ధనలక్ష్మి, ఎం శైలజ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి నిర్దేశపూర్వకంగా దిశ చట్టాన్ని రద్దు చేయటం, అదే దిశ అనే దాన్నే సబ్జెక్టే ఉండకుండా చేయటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాలో జరిగింది, ఆ జిల్లాలో జరగలేదు, లేదా ఈ ఊళ్ళో జరిగింది, ఆ ఊళ్ళో జరగలేదు అని అనుకోవటానికి లేకుండా ప్రతి చోట మహిళల్ని, చిన్నారుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్లు రోమ్ నగరం తగలడిపోతుంటే ఆ చక్రవర్తి, నీరో చక్రవర్తి వైలిన్ వాయించుకుంటున్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఉన్నారు అంటే, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక మహిళ ఇబ్బంది పడుతుందంటే ఖచ్చితంగా ఆ మహిళ తాలూకు ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక చోట మీకు స్థలం అవసరమైతే ఇళ్ళు పీకేస్తారు, ఇంకో చోట మహిళలు అవసరమైతే మీరు పీకలు పట్టుకుని గొంతులు నొక్కేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా దిగజారిపోతున్నారు. ఎక్కడ ఏ నేరం చూసినా, ఏ ఘోరం చూసినా ఖచ్చితంగా కూటమి నాయకులే ఉంటున్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. సుగాలి ప్రీతి కేసు పట్టుకుని ఎన్నికల ముందు ఊరూరా తిరిగారు, వీధి వీధికి తిరిగారు. ఏం చేశారు? సుగాలి ప్రీతి తల్లికి, పార్వతీబాయికి న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాం. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో నన్ను ఒక పావుగా వాడుకున్నారని చెప్పేసి గొల్లు నేడుస్తున్నటువంటి పరిస్థితి. ఆవిడ నడవలేనటువంటి పరిస్థితిలో వీల్ చైర్ మీద తిరుగుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి. అటువంటివి కూడా మీకు పట్టవా? మీ ఎదురుగుండా ఏదైనా కంప్లైంట్ తెచ్చిపెడితే కూడా దాని గురించి ఆలోచించలేనటువంటి పరిస్థితి. దోచుకో ఇవన్నీ జరగటానికి ఖచ్చితంగా మీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలు అనేటటువంటి ఖచ్చితంగా మీరు ఒప్పుకు తీరవలసినటువంటి అవసరం ఉంది. మద్యం గంజాయి పోలీసు వ్యానుల్లో రవాణా అవుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మద్యం మత్తులో తూగుతూ చేస్తున్నారు అని చెప్పేసి ఎమ్మెల్యేలే వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే మద్యం మత్తులో తూగుతున్నారని చెప్పడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఒక్కరిగా ఏమీ చేయలేకపోవచ్చు. మహిళలు సంఘటితంగా పోరాటం మొదలెడితే మాత్రం మీ ప్రభుత్వం ఆగదు. ఎక్కడైనా సరే మహిళలు తిరుగుబాటు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితులు, దేశాల్లోనే అనేక రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాము చరిత్రలో. మీరేమీ వాళ్ళకంటే గొప్పవాళ్ళు కాదు అనేటటువంటి వాస్తవాన్ని గమనించుకుని ముందుకెళ్ళండి. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ రోజుల గురించి మీరు మాట్లాడతారే కూటమి నాయకులు, ఆ ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ కంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రం ఉంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఈ చీకటి రోజుల నుంచి ఖచ్చితంగా బయటికి రావటం కోసం మా ఉద్యమం మేము ప్రారంభిస్తాము. దాని కార్యాచరణ కూడా తొందరలో తెలియజేస్తామని చెప్పేసి. మాట ఇవ్వడం వేరు, ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అమలు చేయడం వేరని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 5 లక్షల భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో బత్తినా నగర్ లో వాకింగ్ ట్రాక్, జిమ్ సామాగ్రి ఏర్పాటు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ బత్తీనగర్ తమ కుటుంబానికి ఎంతో సెంటిమెంట్తో కూడిన ప్రాంతమన్నారు. 2019లో తన సతీమణి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో ఎన్నికల ప్రచారాన్ని బత్తీనగర్ నుంచే ప్రారంభించామని, 2024లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. ప్రతిసారి ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తూ ఆదరిస్తున్నారని తెలిపారు. బత్తీనగర్ ప్రజలు అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ పరంగా చేయగలిగిన సహాయాన్ని చేస్తున్నామని, ప్రభుత్వ నిధులతో సాధ్యం కాని పనులను భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వ్యక్తిగతంగా చేపడుతున్నామని చెప్పారు. 2వ డివిజన్ నారాయణపురంలో మసీదు నిర్మాణం పూర్తయిన అనంతరం బత్తీనగర్ మసీదుకు కూడా షెడ్డుకు ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అవ్వట్ల ఈ మన రేషన్ షాప్ అటు ఉందంటున్నారు కాబట్టి అది ఎలాగన్నది నేను ఒకసారి మాట్లాడాను. బత్తీనగర్ 1వ వార్డు మాకు చాలా సెంటిమెంట్తో కూడిన ప్రాంతం ఇది. 2019లో నా సతీమణి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచారం బత్తీనగర్ నుంచే మొదలుపెట్టాం. 2024 నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా బత్తీనగర్ నుంచే ప్రారంభం చేసుకున్నాం. ఇప్పుడు కూడా అలాగే ఆశీర్వదిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇస్తా ఉన్నారు ఈ ప్రాంతం, ఈ వార్డు నుంచి కూడా. ఆ అభిమానంతో ఇక్కడ ఏది అడిగినా ప్రభుత్వ పరంగా చేయగలిగేది చేస్తూ, మా యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా చేయలేని ప్రభుత్వ పరంగా మేము వ్యక్తిగతంగా చేస్తున్నాం. ఇక్కడ ఒక దేవాలయం షెడ్ అడిగారు, చేసాం. ఇక్కడే ఉన్న మసీద్కి షెడ్ అడిగారు. ఇప్పుడు 2వ వార్డు నారాయణపురంలో మసీద్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అది అయిపోయినట్టే ఆ మసీద్కి కూడా షెడ్ వేయాలనేది నిర్ణయించాం, మాట ఇచ్చున్నాం. అలాగే ఇక్కడ పార్క్ ఒకటి కావాలి, ఇక్కడ ఉన్న మహిళలందరూ వాక్ చేసుకోవడానికి అడగడం జరిగింది. అది సుమారు 5 లక్షలు అవుతా ఉంది. ఈ 5 లక్షలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నా సొంత నిధులతో 2019లో మాట ఇచ్చున్నాం. 2019లో మాట ఇచ్చింది మొత్తానికి ఈ రోజున నెరవేర్చి పనుల్ని ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. మంచిగా పార్క్ నిర్మాణం చేసుకుంటాం, వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాం, జిమ్ ఎక్విప్మెంట్ పెడుతున్నాం. మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మీ శాసనసభ్యుడిగా కోరుకుంటా ఉన్నాడు. అలాగే కొన్ని ఉన్నాయి సమస్యలు. 200 కుటుంబాలు ఉన్నాయి. 3 రేషన్ షాపులకి విభజించబడ్డాయి ఆ 200 కుటుంబాలు. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుంది. మాకు బాధ్యత కూడా ఉంది. గత 4 ఏళ్లుగా మహిళలకు బంగారు రూపులు, పట్టు చీరలు ఇస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు గుర్తు చేశారు. ఏడాది 4000 బంగారు రూపులు, కంబాల కానుక వనితల వేడుక పేరిట 1,00,000 పట్టు చీరలను పంపిణీ చేసినట్లు వివరించారు. స్థానిక మంచిర్యాలలో జరిగిన మీడియా సమావేశంలో కంబాల మాట్లాడుతూ రాజానగరం, జగ్గంపేట నియోజకవర్గాలలో అలాగే పోలవరం జిల్లాలో కులమతాలకు అతీతంగా మహిళలకు పట్టుచీరలు, బంగారు రూపులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ముస్లిం, క్రైస్తవ మహిళలు కూడా వచ్చి బంగారు రూపులు అడిగి మరీ తీసుకున్నారని, తామంతా హైందవ ధర్మాన్ని గౌరవిస్తామని, ఇళ్లలో కార్యక్రమాలు కూడా హిందువుల మాదిరిగా చేసుకుంటామని చెప్పారన్నారు. వాళ్ళు నిజంగా ఆ విధంగా చెప్పారన్న ఉద్దేశంతోనే తాను కూడా మహిళలను గౌరవించాలన్న ఉద్దేశంతో ముస్లిం, క్రైస్తవ మహిళలకు బంగారు రూపులు, పట్టుచీరలు ఇచ్చినట్లు తెలిపారు. తాను ఈ సేవా కార్యక్రమాలన్నీ కాకుండా వ్యక్తిగతంగానే చేస్తున్నానని, అయితే పార్టీ దృష్టికి తన కార్యక్రమాలను తీసుకువెళ్తున్నామని తెలిపారు. అన్ని చోట్ల బీజేపీ పట్ల మంచి సానుకూల స్పందన ఉందని గుర్తించినట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో సర్ కార్యక్రమం ఇన్ఛార్జిగా BLAలతో సక్రమంగా పనిచేయించినందుకు రాష్ట్రంలోనే నెంబర్ 1గా జగ్గంపేటకు పేరు వచ్చిందని రాష్ట్ర నాయకత్వం అభినందించారని కంబాల శ్రీనివాస్ వివరించారు. ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతిష్టాత్మకంగా నిర్వర్తించే బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము ఈ సంవత్సరం సీజన్ 4గా 2026కి సీజన్ 4గా నేను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని ఒకటి శ్రీకారం చుట్టి అది 11th జూలై 2026 నాడు స్టార్ట్ చేసి మీకు ఆల్రెడీ పత్రికాముఖం కూడా చెప్పడం జరిగింది. అది 2 ఆగస్టు 2026 వరకు కూడా నిరాఘాటంగా సాగింది. ఇందులో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1,00,000 పట్టు చీరలు నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది టార్గెట్ రీచ్ అయింది. మేము తర్వాత కాల్కులేట్ చేసుకున్నాం, 90,000 అనుకున్నాం. 90,000 కాదు,
1,00,000 కూడా టార్గెట్ రీచ్ అయింది. మోడీ గారి స్ఫూర్తితో నేను చేస్తున్న ఈ పని అంతా కూడా ఈ విధంగా విస్తృతంగా వెళ్ళడం చాలా సంతోషం అనిపించింది. నిన్నటి వరకు అంటే మొన్న 21వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము, కానీ నిన్న కూడా అది 20వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము, కానీ 21వ తారీఖు కూడా కలుపుకుంటే మేము 1,00,000 పట్టు చీరల టార్గెట్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే 4,000 బంగారు రూపాయలు కూడా అందరికీ కూడా జగ్గంపేట, రాజనగరం, పోలవరం నియోజకవర్గాల్లో అందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. ఆగస్టు 14వ తారీఖున మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఒక మండల స్థాయి నాయకుడిగా కాకుండా, అలాగే జిల్లా స్థాయి నాయకుడు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నన్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన కూడా విడుదలైంది, మీకు అఫీషియల్ నోట్లో కూడా వచ్చింది. అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకోవడం కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పాటు పంచుకోవడం కోసం, ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం చెప్పి ఇది పెట్టడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఎవరైతే అభిమానులు వేలాదిగా ఉన్నారు, అభిమానులు ఇప్పుడు వేలాదిగా అభిమానులు, లక్షల్లో కూడా చెప్పొచ్చు మీరు, లక్షలాది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు అసహనంగా ఉండేవారు. ఏంటి సార్ మీరు 2024లో జాయిన్ అయ్యారు, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ మనం గుర్తించలేదని అడిగితే నేను ఎంత సహనంగా ఉండి ఈ రోజున అధిష్టానం యొక్క అభిమానానికి గురయ్యాను, అది వాళ్ళందరికీ ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే చాలామంది నా కార్యకర్తలు చాలా రకాలుగా అసహనంగా ఉండేవారు. ఎన్నాళ్ళలా సేవ చేస్తాం సార్, ఇది మనకి గుర్తింపు లేదని చెప్పి బాధపడుతూ ఉండేవారు. వాళ్ళందరికీ ఈరోజు నేను వాళ్ళకి చూపించాను. వాళ్ళకి ఏంటంటే మనం సహనంతో ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ అది. దీంట్లో ఇది సిద్ధాంతపరంగా నడిచే పార్టీ. ఎవరికో డబ్బు ఉందనో, ఎవరికో వాక్చాతుర్యం ఉందనో, లేకపోతే గొప్ప లీడర్గా వేలాది మంది జనం ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరికి పదవులు ఇవ్వదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి చాలా రకాలైన ఫిల్టర్స్ ద్వారా వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఎన్నిక చేస్తారు. అభిమానులను సేవా మార్గంలో నడిపించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. స్థానిక జెండా పంజా రోడ్డులో రామినేడి మురళి యువసేన నిర్వహించిన పద్మ విభూషణ్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో మంత్రి పాల్గొని మెగాస్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గేష్ మాట్లాడుతూ నాటి రోజుల్లో సినిమా హీరోలంటే కేవలం థియేటర్లలో కెరింతలు కొట్టడం, విడుదల రోజే పండగ చేసుకోవడం వరకే ఉండేదని, అందుకు భిన్నంగా అభిమానులను సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసిన దేశ చరిత్రలోనే తొలి హీరో చిరంజీవి అని కొనియాడారు. నేత్రదానం, రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలతో తనదైన ముద్ర వేశారన్నారు. మెగాస్టార్ చిరంజీవి 71వ ఏట కూడా ఎంతో ఉత్సాహంగా యూత్ఫుల్ లుక్లో కనిపిస్తూ తన కొత్త చిత్రం కాకాతో అలరించేందుకు సిద్ధమవ్వడం అభినందనీయమన్నారు. ఈ చిత్రానికి ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ఆయన ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు రామినేడి మురళి యువసేనను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దొండపాటి సత్యంబాబు, అల్లు శేషునారాయణ, కనకాల రాజా, అమీర్ పాషా, బెజవాడ రంగారావు, చాపల చినరాజు, మాలె విజయలక్ష్మి, యజ్జరపు మరడయ్య, రాజా, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సినిమా హీరోలంటే కేవలం వారి అభిమానులు సినిమా విడుదలైనప్పుడు కేరింతలు కొట్టడం, లేకపోతే పండుగలు జరుపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి. అటువంటి వాటికి భిన్నంగా సినిమా హీరోలకు అభిమానులు సమాజ సేవలో పాల్గొనాలని చెప్పినటువంటి మొట్టమొదటి హీరో ఈ దేశ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేత్రదానం కానీ, రక్తదానం కానీ, రక్తదానం ముఖ్యంగా చూస్తే బ్లడ్ బ్యాంక్ ఇవాళ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా, ఈ రాష్ట్రంలోనే కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎక్కడుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రికార్డు స్థాయిలో రక్తదానాలు చేసి దాన్ని ఎవరికైతే అవసరంలో ఉందో వారికి అందించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం ఒక 2-3 దశాబ్దాల క్రితమే శ్రీ చిరంజీవి గారు ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన తర్వాతే చాలా మంది సేవా కార్యక్రమాలను ప్రారంభించారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, ఇవాళ మీరందరూ కూడా చిరంజీవి గారి యొక్క 71వ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు సందర్భంగా మన కాకాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సినిమా పేరు కాకా. ఆ కాకా అనేటువంటి రాజేష్ ఖన్నా గారిని కాకా అనేవారు సినిమా ఇండస్ట్రీలో, హిందీ ఇండస్ట్రీలో. అలాగే కాకా గారు అయినటువంటి మన చిరంజీవి గారు, ఆయన ఎంత లేటెస్ట్గా ఉంటున్నారంటే, ఇవాళ ఆ గ్లిమ్స్ ఏదో రిలీజ్ అయ్యింది, ఆ గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్లో ఆయన లేటెస్ట్ కుర్రోళ్ళు వేసుకునే విధంగా ప్యారలల్ ప్యాంట్ వేసుకుని దాంతో గ్లిమ్స్లో కనబడ్డాడు ఆయన. చిరంజీవి గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక కానిస్టేబుల్ కొడుకుగా
సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి అంచెగా కష్టపడుతూ పైకొచ్చి ఎంతో కష్టంతో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒకే ఒక కమ్యూనిటీ అనుసంధానంలో నడిచేటువంటి సినిమా ఫీల్డ్ని ఛేదించి ముందుకొచ్చి తన నటనతో కానీ డ్యాన్స్తో కానీ ఫైట్లతో కానీ శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీద రాళ్ళు కోరుతున్నా. అదేవిధంగా ఒక కొత్త వరవని తీసుకొచ్చి సినిమాలో ఫైటింగ్లు అంటే ఎలా చూపించాలి, డ్యాన్స్లు అంటే ఎలా చూపించాలి, నటన అంటే ఎలా చూపించాలి అని కొత్త వరవని తీసుకొచ్చి యువతలో ఉత్తేజం తీసుకొచ్చి అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని కూడా తను ఆకర్షించి ముందుకెళ్ళి ఒక పద్మ విభూషణ్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి చిరంజీవి గారు రక్తదానం కానీ నేత్రదానం కానీ ఎంతో మందికి సహాయం చేస్తూ సహాయ కార్యక్రమాలు చెయ్యాలి, ఒక సంపాదనే కాదని సినీ ఫీల్డ్లో ముందుగా ఒక సేవా దృక్పథాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిబిఐ అంటే కొత్తిమీర కట్ట మాదిరిగా మారిందని, ప్రతి చిన్నదానికి సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, ఆ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలికి వచ్చి ప్రతి చిన్నదానికి గొడవ చేస్తూ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. డీఎస్సీపై వస్తున్న ఆరోపణలపై అసెంబ్లీలో సమాధానం చెప్పామని తెలిపారు. సిబిఐ విచారణ జరిపించడం అంటే కొత్తిమీర వ్యాపారం కాదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో 15,000 కోట్లతో భూములు కొన్నారని, వీటిలో 5,000 కోట్లు అప్పటి నేతలు నొక్కేశారని, మద్యం కుంభకోణం విషయంలో కూడా సిబిఐ విచారణ చేయాలా అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం కమ్యూనిస్టులేనని, వారు తిన్నది అరగక 600 రోజులు ధర్నాలు చేశారని విమర్శించారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో కూడా పారిశ్రామిక ప్రగతిని ప్రోత్సహించాలని, వెనుకబడిన నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఏ ఎమ్మెల్యే కుమారుడన్నా లేదా తెలుగుదేశం కార్యకర్త అన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడి కన్నా అందులో ఉద్యోగాలు వచ్చినాయా? అవినీతి గురించే కానీ మాట్లాడినట్లయితే పక్కనే 150 కోట్లు అవినీతి జరిగింది. భూములు ముప్పు భూములు కొనేశారు, అవి ఎందుకు పని చేయకుండా పోయినాయి. రోజు మా బ్రిడ్జిల దగ్గర జెండాలు ఊపడం, పడగొట్టేయడం. ఇప్పుడు రోడ్డు వేసాం కదా, రోడ్డు వేసామండి, ఒక ఆయన రోజు అక్కడే ఉంటాడు. మరి 150 కోట్లు ఎవరు తినేశారు? ముప్పు, ఆవు పువ్వులో ముప్పు ఎవరు తిన్నారు? ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలు ఉన్నదాన్ని 90 లక్షలు కొనేశారు. మీరు మన రాజమండ్రి సరౌండింగ్లో కొట్టినటువంటి భూముల గురించి కానీ మనం ఒకసారి లెక్కెడితే, ఇటు రాజానగరంలో అన్ని చోట్ల లెక్కేస్తే ఎకరానికి 20 లక్షలు ఎక్స్ట్రా తినేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కోట్లతో భూములు కొన్నారు. 15,000 కోట్లతో ఆ భూములు ఎవడు ఇల్లు కట్టడం, దాంట్లో ఒక 5,000 కోట్లు తినేశారు. 5,000 కోట్లు తక్కువ అమౌంట్ కాదు ఇది. మరి దీని మీద సిబిఐ వేసాము మేము. ఇంకా లెక్కన మాట ఈవేళ ఒక ఆయన ఎందులోనూ ట్రాన్స్పోర్ట్లో డబ్బు, లెక్కర్ను తయారు చేయడంలో డబ్బు కాదండి. ఇవాళ దొరికిన ఎమ్మెల్యేని లోపల తీసుకెళ్ళి పెట్టారు కదా, ఎక్స్ఎమ్మెల్యేని తణుకు నాగేశ్వరరావుని. ఎందులోనది ట్రాన్స్పోర్ట్ ఎవరికో ఇచ్చారు ఇంకొక ఆయనకి, దాంట్లో డబ్బు మార్చడం. అంతేగాని 3 రూపాయల లెక్కర్నే 120 రూపాయలకి అమ్మిందా అవినీతి కాదు ఇది. లెక్కర్ ట్రాన్స్పోర్ట్లో డబ్బు చేతులు మారడం అదో పెద్ద అవినీతి. బాక్సులు అట్టపెట్టెలు దాంట్లో కూడా వాళ్ళే అట్టపెట్టెల్లో తినేయడం. ఎక్కడ ఏది వదలలేదు, ఎలకల్లాగా పందుకొక్కుల్లా తినేశారు. తినేసి ఇప్పుడు డిఎస్సి
₹3 ఉన్న బాటిల్ ₹120 అమ్మేసుకుని బూమ్ బీర్లు తయారు చేసేసి ఏదో స్పెషల్ స్టాటస్ అంట అలాంటివన్నీ బ్రాండ్లన్నీ తయారు చేసేసి అవి తాగిచ్చేసాడు. చాలామంది చచ్చిపోయారు, మిమ్మల్ని దింపేశారు. మరి దీనికి సిబిఐ వేసామా? సమాధానం చెప్పమన్నాడు జగన్మోహన్ రెడ్డిని. దీనికి సిబిఐ ఇమ్మంటావా? చెప్పానండి, నా దాని మీద సిబిఐ వేయండి, మా భూముల మీద సిబిఐ వేయండి అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. రెండు విషయాలు. దీన్ని ఇవన్నీ మేము అడగలేకపోయాం. అక్కడ అంత పెద్ద ఎత్తున ఈ 300 ఉద్యోగాల కోసం పెద్ద ఉద్యమం. ఆయనేమో పేపర్లో అక్కడెక్కడ దుద్దాడు, ఇక్కడ దిద్దాడు, అక్కడ దిద్దాడు. అదంతా పెద్ద స్కాము. దానికోసం అసెంబ్లీకి మాట్లాడడానికి రారు, ఇక్కడ మాట్లాడినెవరు అక్కడ వినరు. ఈ విధంగా డ్యూయల్ రోల్ని పోషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదినోత్సవ సందర్భంగా స్థానిక లింగంపేట విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని పడాల శ్రీను తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న నేత్రదానం, రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలతో పోల్చితే తాను చేసేది చాలా చిన్నది మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో శ్రీ విజయదుర్గ ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్, సబ్బెల్ల వెంకట్రావు, పడాల యశోద కృష్ణ, ఊటూరి నాగేశ్వరరావు, సబ్బెల్ల రమేష్, సుంకర సత్యనారాయణ, సబ్బెల్ల రాము, జె రాజు, వానపల్లి హనుమంతు, శివ, రమేష్, నాగేశ్వరరావు, రాజు, ప్రసాద్, బొబ్బిలి నాగలక్ష్మి, నాగమణి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హరే నమః, శ్రీ కృష్ణ నమః, కృష్ణ పరబ్రహ్మణే నమః. ఆ దీపం అమ్మవారి దగ్గర దీపం దండం పెట్టించండి. రమాయ నమః, కాయ నమః, భగవత్యే నమః, సుఖాయ నమః, అనుభూతి సేవకాయ నమః, ఓం సంసర్గరే నమః. గోదావరిలోకి దూకి దురదృష్టకర పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్న ఏఈ నూకరాజు కుటుంబంలోని మృత్యుంజయ, డైనా, రియాన్స్ రెడ్డిని జగదీష్ రెడ్డి తల్లిదండ్రులను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రావులపాలెంలోని నివాసం వద్ద సోమవారం పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాదిక్ ఖాన్ లాంటి మతోన్మాదుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హిందూ వివాహితలు, బాలికలు లవ్ జిహాదీ వలలో పడవద్దని కోరారు. ఏపీలో ప్రతి కుటుంబం నూకరాజు విషయంలో జరిగిన ఘటనను సీరియస్గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న వైసీపీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. చంద్రబాబు ప్రతి 5 ఏళ్లకు ఎవరో ఒకరితో అలయన్స్కు వెళతారని, అందుకే ఆయన ఈ విషయంపై స్పందించలేదని ధ్వజమెత్తారు. బలవంతపు మత మార్పిడులను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని, ఈ విషయంలో ఏ హిందువుకు అన్యాయం జరగకుండా అండగా ఉంటానని వెల్లడించారు. ఈ శ్రావణ మాసంలోనే నూతన పార్టీకి సంబంధించిన విషయాలను ప్రకటిస్తానని, రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎద్దేవా చేశారు. సాదిక్ ఖాన్ బలవంతంగా రాయించుకున్న ఆస్తులను వెనక్కి తీసుకుని వచ్చేలా డీజీపీ, జిల్లా ఎస్పీలతో మాట్లాడి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని భరోసా ఇచ్చారు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే ఉండాలి. అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే
రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? మీ యొక్క దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ లాస్ట్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లున్నాయి 175 సీట్లకి, రెండొంత మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాదిక్ ఖాన్ వెనుక ఉన్న ముఠా సంగతి తేల్చాలి, శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు. మహిళలు తిరగబడితే కూటమి అడ్రస్ గల్లంతవడం ఖాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జక్కంపూడి విజయలక్ష్మి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే మా నైజాం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోడీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్న రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు వెల్లడి. ఆపద్బాంధవుడు పద్మవిభూషణ్ చిరంజీవి మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో కందుల దుర్గేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.